కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది వేళ వాహన తనిఖీలు చేస్తుండగా కారును ఆపడంతో ఇద్దరు కానిస్టేబుళ్ల మీద నుంచి దూసుకుపోయిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. రోడ్డు పక్కకు ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు పోనిచ్చాడు. అప్పటికే ఆ వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ పై రాజీ, లోవరాజ్తో పాటు మరో కానిస్టేబుల్ను కారు ఢీకొని దూసుకుపోయింది. ఇక లోవరాజ్ అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. కారును రాజానగరం సమీపంలోని కెనాల్ వద్ద డ్రైవర్ వదిలి పరారయ్యాడు. వారిని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. స్పందన. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారిపైన టోల్ ప్లాజా ఇది. ఈ టోల్ ప్లాజా దగ్గర ఏదైతే డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసు, అదేవిధంగా మరో ఎస్ఐ సతీష్ కలిపి వాహనాల తనిఖీ టోల్ గేట్ వద్ద నిర్వహిస్తున్నారు. ఎందుకంటే టోల్ గేట్ దగ్గర ప్రతి వాహనం ఆగాల్సి ఉంటది. ఇలాంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నేమ్ బోర్డుతో ఉన్న టాక్సీ రాగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టాక్సీకి అడ్డుగా కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ నిలబడడం జరిగింది. అతను టోల్ గేట్ దగ్గర టాక్సీ డ్రైవర్ స్లో చేసి పక్క నుంచి గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. దీంతో ఆ టోల్ గేట్ లో అడ్డంగా పెట్టిన కర్ర ఇరిగిపోవడంతో పాటు ఆ కానిస్టేబుల్ లోవరాజు నుంచి కారు వెళ్ళిపోయింది. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది స్పీడ్ గా వెళ్ళిపోయారు. దీని మీద పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఏదైతే గంజాయి ఉన్న టాక్సీ ఉందో ఆ టాక్సీని రాజనగరం దగ్గర సమీపంలో వదిలేసి డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ముఖ్యంగా సీఏ ఎవరైతే ఉన్నారో వైఆర్కే శ్రీనివాస్ ఏ చిన్న సంఘటన జరిగినా మీడియాకి చెప్తాడో అలాంటి వ్యక్తి దీన్ని దాచిపెట్టడానికి అసలు ఏం జరిగిందని కూడా తెలియని పరిస్థితి ఉంది. అది ఆలస్యంగా సీసీ ఫుటేజ్ చూడడంతో అది బయటకు వచ్చింది ఇవాళ. ఈ నేపథ్యంలో ఆ కారులో ఇద్దరు కూడా కారు వదిలేసి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ చెందిన కారుగా గుర్తించారు. ఇందులో భారీ ఎత్తున గంజాయి నిల్వలు చెప్తున్నారు. పోలీసులు మాత్రం దీనిపై పెదవి చెప్పట్లేదు. ఎవరైతే లోవరాజు కానిస్టేబుల్ ఉన్నాడో అతని పరిస్థితి కండిషన్ సీరియస్ గా ఉంది. కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా మరో కానిస్టేబుల్ కూడా గాయాలవడం జరిగింది. 4 రోజుల క్రితమే జిల్లాకు వచ్చిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గాని, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గాని గంజాయిని పూర్తిగా అరికట్టేసామని చెప్పిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కి చెందిన కారులో వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఈ కారులో భారీ ఎత్తున గంజాయి దొరికింది. అంటే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ విషయం బయటకు రాకూడదని వాళ్ళు దాచారని కూడా చెప్తున్నారు. కేవలం గంజాయి జాతీయ రహదారులపై కాదు మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం కాకినాడ రూరల్ నడుకుదురనే చిన్న కుగ్రామం అది. దాదాపు 10,000 మంది కూడా జనాభా ఉన్న కుగ్రామంలో పోలీసులు 5 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంటే కాకినాడ జిల్లాలో ఇప్పటికీ గంజాయి పెద్ద ఎత్తున జరుగుతోంది. మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోంది. పోలీసులు కేవలం ఈ మీడియాలో కవరేజ్ కి మాత్రమే గంజాయిని అరికెట్టడం అని చెప్పడం జరుగుతోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.